హాయ్ హలో వెల్కమ్ టు ఎవరి ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి, బాగున్నారా? నేనైతే కొన్ని రోజుల క్రితము వరంగల్లో ఉన్న కొన్ని గుళ్ళకైతే వెళ్ళానండి. అదే మీకు చూపిస్తున్నాను. ఇది ఎల్లమ్మ గుడి అండి. మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాము. ఆ రోజు ఒక 5-6 టెంపుల్స్కి వెళ్ళాము అనుకుంటా. చూడాలని కొన్ని చూడకుండా ఉంటాయి కదండి. అంటే కామన్గా ఇప్పుడు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ వెళ్తూ ఉంటాము. అలాగే ఒక రోజు అలా వెళ్ళాము. చాలా రోజులు ఇది నేను ఈ వీడియో అప్లోడ్ చేయలేదు, ఇప్పుడు చేస్తున్నాను. మరి మీరు కూడా చూడండి, ఎలా ఉందో చెప్పండి. వరంగల్లో చాలా గుళ్ళు ఉన్నాయి, కానీ అన్నీ చూడలేము కదండి. వీలైనప్పుడల్లా ఇలా ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాము. చాలా మంచిగా అనిపిస్తుంది. శ్రావణ మాసం వచ్చిందంటే ఇంకా ఆడవాళ్ళకి పూజలు కదా. ఇది వచ్చేసి కనకదుర్గ టెంపుల్ అండి. ఈ పక్కనే ఉంటాం, అన్నీ ఉంటాయి. ఇంకా అందరం కలిసి ఒక వెహికల్ మాట్లాడుకొని, అంటే మధ్య మధ్యలో ఆటోస్ అనమాట. ఇక్కడ గుడి దగ్గర ఆగాలంటే మళ్ళీ లేట్ అయితే వెయిట్ చేయలేరు కదా, అందుకని ఆటోలు మాట్లాడుకుంటూ వెళ్ళాము. చాలా బాగుంది ఈ టెంపుల్ కూడా. ఇక్కడ కూడా నాగమయ్య అటు పక్కకు ఉంటారు. నాగమయ్యకి కూడా పాలు పోసుకుంటారు. చాలా బాగుంది ఈ గుడి కూడా. ఇదివరకు ఒక్కసారేమో వెళ్ళా అనుకుంటా, మళ్ళీ ఇప్పుడు ఈసారి కూడా వెళ్ళి, అప్పుడు వీడియో తీయలేదు, ఇప్పుడు తీశాను. ఇది వచ్చేసి ఊకళ్ళు నాగమయ్య గుడి అండి. చాలా శ్రేష్టమైన గుడి అండి ఇది. చాలా అంటే చాలా శ్రేష్టం. ఇక్కడ అయ్యగారు లేరు, మేము వెళ్ళేసరికి 12 అయింది, అందుకని అయ్యగారు లేరు. ఇంకా మేమే పాలు పోసి పువ్వులు పెట్టుకొని పసుపు కుంకాలు వేసుకొని ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పూజ చేసుకుంటున్నాము. చాలా చాలా బాగుంది. ఇలాంటి గుళ్ళు మనము ఏదో టైం చూసుకొని వెళ్ళాలి కదా, హరి బర్రిగా వెళ్ళి చూసేటట్టుగా ఉండదు. ఇక్కడ ఇంత పెద్ద చెట్టు, రాళ్ళ చెట్టు, ఆంజనేయ స్వామి, చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అండి. అయ్యగారు అయితే లేడు, మేమే అలా పూజ చేసేసుకున్నాము మాకు నచ్చిన విధంగా. ఇక్కడ పుట్టకి పాలు పోస్తారంట. ఇక్కడ పుట్టు ఉందనమాట. ఇట్లా నాగమయ్య పండుగ మంగళవారం కానీ పూజలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అలా చేసుకుంటారు. తర్వాత వచ్చేసి గీసుకొండ దగ్గర సాయిబాబా టెంపుల్ అండి. ఇది కొండ సురేఖ గారు కట్టించారు. ఇది చాలా చాలా బాగుంటుంది ఈ గుడి కూడా. ప్లేస్ ఇదంతా చాలా బాగుంటుంది. ఇదంతా గార్డెను, చెట్లు, గోశాల, చాలా బాగుంటుంది. ఈ గుడికి కూడా వెళ్ళాము, ఇది కూడా విజిట్ చేసాము. చాలా బాగుంది, విశాలంగా ఉంటుంది ఈ టెంపుల్. ఈ గుడిలో కూడా అయ్యగారు లేరు, ఎందుకంటే మధ్యాహ్నం అయింది కదా, అందుకని అయ్యగారు లేరు. కాకపోతే తీసుంది, పర్వాలేదు. ఇంకా మేము వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు అలా కూర్చొని బయలుదేరాము. మళ్ళీ ఇంకొక గుడికి వెళ్ళాలి కదా. ఈరోజు అలా ఒక్కొక్క గుడి అని పెట్టుకున్నాం అనమాట. ఒకరోజు అయితే వెళ్ళలేం కదా, అలా నలుగురం కలిసి వెళ్తే ఒక 4-5 గుళ్ళైనా దర్శించుకొని రావచ్చు. మంచిగా అనిపిస్తుంది. చూడని గుళ్ళు వెళ్ళి చూసి రావచ్చు. ఈ గుడి నేను ఇదివరకే 2-3 సార్లు చూశాను. గీసుకుంట దగ్గర ఉంటుందండి, వరంగల్లో. చాలా బాగుంది. ఇంకా చాలా ఉన్నాయి వరంగల్లో చూడని అన్నీ. నేను ఒక్కొక్కటిగా చూస్తూ మీకు ఇలా పెడుతూ ఉంటానండి. ఎంత ప్రశాంతంగా ఉందో చూడండి. చాలాసేపు కూర్చున్నాం మేము, చాలా ప్రశాంతంగా అనిపించింది. సాయినాథుడు ఎంత చక్కగా ఉన్నాడు చూడండి. ఓం సాయినాథాయ నమః. సాయి సాయి సాయి, ఓం సాయి శ్రీ సాయి సత్య సాయి, ఓం సాయి. ఇంకా అందరూ వాళ్ళకి నచ్చిన విధంగా పూజలు చేసుకుంటున్నారు. ఇంత పెద్ద హాల్, ఇంత పెద్దగా ఉంటుంది. శ్రావణ మాసంలో అయితే చాలా రద్దీగా ఉంటుంది. అంటే అప్పుడైనా కూడా 1 వరకే ఉంటుంది అనుకుంటా, తర్వాత అయ్యగారు ఉండడు. మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకో గుడి అండి. ఇంకో గుడికి వెళ్ళాము. అమ్మవారు తాళం వేసింది, అయినా కూడా కూర్చొని పూజ చేసుకొని దండం పెట్టుకొని
ప్రశాంతంగా ఉంది కదా. జనాలు ఉంటే చూడలేము అసలు, కానీ ఇప్పుడు జనాలు ఉంటేనే బాగుంటుంది. కానీ ఇంకా చూడాల్సి వచ్చింది, మేము చూసేసాం అలా. ఇంకపోతే మళ్ళీ ఇంకో టెంపుల్కి వెళ్ళాలి. ఇది వచ్చేసి వంచనగిరి దగ్గర నాగమయ్య టెంపుల్ అండి. ఇది కూడా చాలా చాలా శ్రేష్టం. ఇది కూడా చాలా బాగుంటుంది. ఈ గుడి కూడా, ఈ గుడిలో అయ్యగారు చాలా బాగా తెలుసు మాకు, నాగరాజు అయ్యగారు అని. నాగులు ఎంత బాగున్నాయి చూడండి, చెట్టు చుట్టూరు ఇలా పెట్టారు. చాలా బాగా అనిపించింది మాకైతే. అంటే ఎప్పుడో ఒకసారి వెళ్తాము, కొంచెం మాకు దూరంగానే ఉంటుంది, వెహికల్లోనే వెళ్ళాలి. పొద్దున వెళ్ళామంటే ఇంకా మధ్యాహ్నం అవుతుంది రావడానికి, ఎందుకంటే అట్లా దూరం ఉంది కాబట్టి లేట్ అవుతుంది కదా. కాసేపు అలా కూర్చొని అలా వస్తాం. మా ఫ్రెండ్ పూజ చేసుకుంటుంది. మా ఫ్రెండ్స్ ఇక్కడ ఇందాకంతా బయట చూపించానండి. ఇప్పుడు వచ్చేసి లోపల ఇంత పెద్ద పుట్ట ఉంటుంది అనమాట. ఇదంతా పుట్టనే, ఇదంతా నాగమయ్యలే, ఇదంతా పుట్ట. ఈ పుట్టలోనే అందరు పాల్గొస్తూ ఉంటారు. మంగళవారం పూజలు కొంతమంది చేసుకుంటారు కదా, 5 వారాలు, 9 వారాలు, 11 వారాలు అలా అని పిల్లలు లేని వాళ్ళు చేస్తారు కదా, అలా మంగళవారం చేస్తూ ఉంటారు. మేము వచ్చేసి మంగళవారం వెళ్ళామనుకుంటా. అవును, లోపలే విగ్రహం దేవుడు. ఇంకా ఇక్కడ కూడా అందరు అయ్యగారు చెప్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు పూజ చేసుకోండి, చేసినాకనే నేను హారతి ఇస్తాను అని అన్నారు. ఎందుకంటే పాలు పోయాలి, పువ్వులు పెట్టాలి, పసుపు కుంకులు వేయాలి, దీపం వెలిగించాలి. అందరం కదా, ఒక 11 మంది మేము వెళ్ళాము, 9 మందో 11 మందో. అందరు చేసే వరకు లేట్ అవుతుంది కదా, అయ్యగారు అలా కూర్చున్నారు, మీరైతే చేసుకోండి, తర్వాత నేను హారతి ఇస్తాను స్వామివారికి అని అన్నారు. ఇంకా మేము మా పూజలన్నీ ఒక్కొక్కరు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. మరి ఇంకా ఈ గుళ్ళన్నీ చూపించాను కదండి, మీరు కూడా చూసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఒకవేళ వరంగల్ వాళ్ళు నా వీడియో చూసినట్టయితే ఇవి చూసే ఉంటారు, చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి, ఓకేనండి. మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ఎవరు కూడా చేయట్లేదు. ఇదే నేను, మరి చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యగారు ఇప్పుడు ఇంకా స్వామివారికి హారతి ఇస్తున్నారు.